అక్టోబర్ 27 నుండి నవంబర్ 7 వరకు తెలంగాణలో జరగనున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ గ్రామీణ ఆదివాసీ ప్రాంత సమస్యలపై రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక సంస్థల ప్రతినిధులు అక్టోబర్ 27న మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ గాంధీని కలిసి చర్చించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి రైతులు ఈ బృందంలో ఉన్నారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల సభ్యులు కురువ మంజుల, రామావత్ సరోజ, భారీ వర్షాలతో పంట నష్టపోయిన ఆదిలాబాద్ జిల్లా రైతు జక్కా మల్కన్న, కౌలు రైతు కుంటా రాములు తమ సమస్యలను వివరించారు. రైతు స్వరాజ్య వేదిక నాయకులు బిర్సా కిరణ్ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. వేదిక నాయకులు కన్నెగంటి రవి, బి కొండల్, మహిళా రైతుల హక్కుల వేదిక నాయకులు ఆశాలత, కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ ప్రతినిధి సజయ కూడా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను వివరించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఎవరి మాట వినకుండా తమకు తోచినట్లుగా అపసవ్య విధానాలతో ముందుకు పోతోంది. కౌలు రైతులను, రైతు ఆత్మహత్యలను గుర్తించడం లేదు. పంటల బీమా పథకాలు అమలు చేయడం లేదు. మహిళా రైతులను గుర్తించి వారి వ్యవసాయానికి ఎటువంటి సహాయం అందించడం లేదని రాహుల్కు ఈ సందర్భంగా వివరించారు. రైతుల సమస్యలు విన్న రాహుల్ ప్రతిస్పందిస్తూ వ్యవసాయ కుటుంబాల సమస్యల పరిష్కారానికి సమగ్ర విధానం అవసరమని, ప్రభుత్వ మద్దతు లేకుండా వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారం కావని అన్నారు. వాస్తవ సాగుదారులను గుర్తించే వరకు కౌలు రైతుల కుటుంబాల సమస్యలను పరిష్కరించలేమని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని కోరారు. మరి ఒకటి ఈ ఫార్మర్ సూసైడ్, ఒకటి రెండోది టెనెంట్ ఫార్మర్సు, మూడోది ఈ క్రాప్ ఇన్సూరెన్సు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా చాలామంది రైతులు వారి స్వయం అనుభవం చెప్పారు. ఈ ధరణి పోర్టల్ ఎట్లుందంటే మరి నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, ఎవరైతే గతం నుంచి ప్రభుత్వం భూమి పొందినవారు కానీ చాలా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. ధరణి పోర్టల్ మీకు తెలుసు, మేము వరంగల్ డిక్లరేషన్లో కూడా మేము ధరణి పోర్టల్ నుంచి మార్చి మరింత మెరుగైన రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి మేము అందులో కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశాలన్నీ కూడా రైతు కూలీలు, కౌలు రైతులు, మరి రైతు ఆత్మహత్యలు, పంట నష్టం విషయంలో రాహుల్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. తప్పనిసరిగా వారు మరి ముందు మా మేనిఫెస్టోలో మా అష్యూరెన్స్ పెట్టడమే కాకుండా ఎక్కడ ఏ రైతు ఆపదలో ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఆదుకోవాలి, వారితో చర్చించాలి, వారిని ఓదార్చాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఈరోజు మా సమావేశంలో తెలియడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఈ రైతులతోటి సంభాషణ జరుపుతుంది. రేపటి మేనిఫెస్టోలో ఇవాళ వచ్చిన అంశాలపైన కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ విధంగా రైతులకు వస్తుందో కౌలు రైతులకు కూడా అదేవిధంగా నష్టపరిహారం కానీ, రైతు బంధు లాంటి స్కీములు కానీ వరంగల్ డిక్లేర్ చెప్పినట్టుగా ఇవ్వడం జరుగుతుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో న్యాయ అనే ఒక పథకం తీసుకురావడం జరిగినది. దేశంలో ఉన్న అత్యంత నిరుపేదలకి కనీసం 72,000 ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. అట్లాగే రైతు సమస్యలపైన వ్యవసాయ రంగానికి ఒక స్ట్రాటజీగా సూక్ష్మంగా కూడా పథకం ఆలోచన చేసి రచిస్తూ రైతులని ఆదుకుంటూనే ఈ ఆర్థిక సహాయం కూడా అందించాలనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారానికి వస్తే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగినది. కౌలు రైతులకి, టెనెంట్ ఫార్మర్స్కి, ముఖ్యంగా మహిళా రైతుల కొరకు ఇక్కడ వెనకాల మహిళలు 5 మహిళలు ఉన్నారు. వాళ్ళ భర్తలను కోల్పోయినప్పుడు కుటుంబ సభ్యులు, మామ పైన మిగతా సభ్యులు ఉన్నప్పుడు భార్యలకి ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉంటుంది. కానీ వ్యవసాయం చేస్తూనే అప్పుల వాళ్ళ బాధతోటి ఆత్మహత్య చేసుకున్న భర్త పోంగా బతుకు ఇక్కడ ఒక సోదరి ఉంది, 3 పిల్లలతో ఉంది. వారు మంజుల పరిగి నుంచి వచ్చింది. 7 లక్షల అప్పుతోటి ఇంకా ఉంటూ రాహుల్ గాంధీ గారు వారితో మాట్లాడి చెప్పడం జరిగింది. 3 పిల్లలను పోషించడం,
7 లక్షల అప్పు తీర్చడం అతి కష్టంగా మారనుంది. సో చనిపోయిన రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు చనిపోతూ మీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటానికి ఉద్బోధం జరుగుతున్న ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ గతంలో రైతుల కొరకు 74,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. నరేగా పథకం తీసుకొచ్చింది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వడం కాకుండా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చినట్టుగా ఆదుకుంటుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతూ, ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నా లక్షల కోట్లు వ్యవసాయాన్ని ఖర్చు పెట్టినని చెప్తున్న, ఇరిగేషన్ ప్రాజెక్టుకు అని చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తమ అవినీతిని పెంపొందించడం జరిగింది తప్ప ఒక్క ఎకరా కూడా అదనంగా ఇరిగేట్ చేయలేదు. సో ఇవాళ రైతులతో సంభాషించింది కూడా ఈ వివిధ సంఘాలతో చేసేది కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రైతును ఆదుకునే పథకం తీసుకొస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు రైతులకు విశ్వాసం కలిగించినారు. మీ ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు కూడా అది తెలియపరుస్తా ఉన్నాం. 30% of all farmers in Telangana are tenant farmers. 30% of all farmers in Telangana are tenant farmers. And since 2014, 80% of all farmer suicides are tenant farmers. These are farmers who are leasing land from others. If you own land, you are relatively better off. 80% of all suicides in Telangana since 2014 are tenant farmers, and officially, government data shows since 2014 around 6,500 suicide cases registered. This is official government data, National Crime Records Bureau. So this is a very serious issue, and introduced Raitu Bandhu scheme. The Raitu Bandhu scheme is a fraudulent scheme for tenant farmers. It does not recognize tenant farmers. It does not recognize lease farmers. It recognizes people from Telangana who are living in Silicon Valley and owning land around Hyderabad and calling themselves farmers. This is what Raitu Bandhu scheme is. Raitu Bandhu scheme is a scheme to reward landowners who are not cultivating their land, who are owning land and passing themselves off as farmers. The Congress government, Mr. Rahul Gandhi today was firm that in the Congress government, whether it is in the state or whether it's at the center, of course we don't know when elections are going to be held in the state, we know when they're going to be held in the center, but we are very clear that tenant farmers, number one, must be registered, and number two, tenant farmers must get full benefit of any scheme that is introduced for crop insurance or for direct income support. And this is not an empty promise. In 2013, when I was Rural Development Minister, we introduced a new land acquisition law. And this land acquisition law provides for compensation to landless who are dependent on the land that is being acquired for developmental purposes. So if a land is being acquired for an airport or for a railway project or for an irrigation project, there are landless who are dependent on that land for livelihood, they also will get compensation. Of course, Telangana was the first government to change that central land acquisition law in the state. So tenant farmers is a very serious issue. Farmer suicides is a very serious issue. And the other point that Mr. Gandhi made today, which my friend
Uttam and Madhuyakshi Gaud have also said, and I want to emphasize, women farmers, 1/3 of all farming households in India are headed by women. And as you know, when a farmer commits suicide, that automatically that family becomes a woman-headed household. So we must recognize the special problems of women farmers. And the biggest problem women farmers face is that they do not own the title to the land that is in the name of the husband or the father-in-law or the brother-in-law. The title must be in the name of the person who is cultivating that land. Whether it is a man or a woman makes no difference. So today we have women and other farmers, a couple of farmers from Parigi, a couple of farmers from Adilabad who presented their problems to Mr. Rahul Gandhi, and I think it is really a crying shame that in the name of modernization of land records, a scheme that was introduced by the Congress government when we were at the center, we started a program for modernizing land records. I'm afraid in Telangana, that program has become a program for dispossessing scheduled castes and scheduled tribes and OBC farmers of their lands, of their assigned lands. This is a crime. It's a crime on Dalits, it's a crime on Adivasis, it's a crime on OBCs. And we should stop such modernization of land records. The portal, that the Dharani portal, it is not Dharani portal. It is like Bhasmasura portal. It's a complete Dhoka portal. And of course, there is competition for who is the biggest Dhoka master in our country. A competition between the Prime Minister of India and the Chief Minister of Telangana. This is a crime on farmers. It's a crime on scheduled castes. It's a crime on Adivasis. There's a program introduced by the Congress government, and I have to hang my head in shame because I was the minister concerned. I have to hang my head in shame today that this scheme is being used to dispossess people of their land. This was not the objective of this modernization program. కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మిగతా యాత్రికులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రైతు స్వరాజ్య వేదిక రెండు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ రంగ సమస్యల మీద పనిచేస్తూ ఉంది. స్వతంత్ర వేదిక తెలంగాణలో వ్యవసాయ రంగ సమస్యల్ని ఈ భారత్ జోడో యాత్రలో భాగంగా చర్చించడానికి ఈరోజు మేము రాహుల్ గాంధీ గారితో చర్చకి వచ్చాము. ఒక నోట్ అందజేశాము ఆయనకి. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ప్రస్తావించినటువంటి 3 సమస్యల్ని మేము ప్రధానంగా చెప్పాము. ఓపికగా విన్నారు. కాంగ్రెస్ పార్టీ వీటి మీద స్పష్టమైన వైఖరి తీసుకొని పనిచేస్తుందని, రాబోయే కాలంలో కూడా రైతులతో, రైతు సంఘాలతో చర్చించి వాళ్ళ మేనిఫెస్టో తయారు చేస్తామనేది కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా అన్ని రైతు కుటుంబాలకి కూడా కనీస ఆదాయం ఉండేటువంటి పద్ధతి రావాలనేది ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలనేది ఆయన కోరారు. కౌలు రైతుల్ని తప్పకుండా గుర్తించాలి, అన్ని పథకాలు అందించాలనేది కోరారు. ఇటువంటి స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఒక 1 year కాలం ఉంది. మేము 8 ఏళ్లుగా మాట్లాడుతున్నా కూడా మా గొంతు ఇంకా చిన్నగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ చొరవ చేసుకొని మరింత గట్టిగా ఈ సమస్యల్ని ప్రస్తావించాలని, ఈ కేసీఆర్ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నిర్మించాలి రైతాంగం పక్షానని మేము కోరుకుంటున్నాము. ఇవాల్టి రాహుల్ గాంధీతో ఇంటరాక్షన్కి అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.